1964లో నా రెండవ కుమారుడు మురళీధర్కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము. వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు. శస్త్రచికిత్స అవసరమన్నారు. రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడు అని, ఆయన చేత ఆపరేషన్ చేయించవలసినదని సలహా ఇచ్చారు. భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాము. డాక్టర్ గోపీనాథ్ను సంప్రదించాము. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు. తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ గారి చేత ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయించుకున్నాము. అయితే ఆపరేషన్కి ముందు కంచి వెళ్ళి శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామిని దర్శించి వారి ఆశీస్సులు పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేను, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయంకాలం అయింది. స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకొని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట 2 శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరింగించాను. ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు. నా రెండవ కుమారుడు మురళీధర్కు జబ్బు చేసిందని, శస్త్రచికిత్సపై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాను. ఏమిటి జబ్బు అని అడిగారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఊపిరితిత్తులలో ఎడమవైపు మచ్చ కనిపించింది, ఎక్స్రే తీస్తే అని అన్నాను. నకనకలాడే లాంతరు వెలుగులో ఆ దూరం నుంచే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి. జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు, మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకొని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్ గారితో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాము. ఇది జరిగి నేటికి 26 ఏళ్లు గడిచాయి. ప్రధాన ఆంగ్ల పత్రికలో మా చిరంజీవి పాత్రికేయుడిగా పేరు గడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరుగడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.